తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనివల్ల రద్దీ పెరిగింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించడంతో ఆయా బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఇదే సమయంలో మహిళలు పురుషుల సీట్లను కూడా ఆక్రమించి వారికి సీట్ లేకుండా చేస్తున్నారు. దీంతో టికెట్ కొన్న పురుష ప్రయాణికులు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు పురుషులకు ప్రత్యేక సీట్ల ఆలోచనకు తెరలేపినట్లు తెలుస్తుంది. ప్రతి బస్సులో మొత్తం సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేసే అంశాన్ని ఆర్టీసీ ఉన్నతాధికారులు తీవ్రంగా పరిశీలిస్తున్నారని సమాచారం. ఈ మేరకు అన్ని డిపోల నుంచి వివరాలు పంపాలని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా డిపో మేనేజర్ల అభిప్రాయాలను తప్పనిసరిగా తెలుసుకోనున్నారు. డిపోల వారీగా నివేదనలు వచ్చాక పురుషులకు రిజర్వ్డ్ సీట్ల అంశంపై టీఎస్ఆర్టీసీ సంస్థ నిర్ణయం తీసుకునుంది. దీంతో ఒకప్పుడు మహిళలకు కేటాయించినట్లుగానే ఇప్పుడు పురుషులకు బస్సుల్లో రిజర్వ్ సీట్లు కేటాయించే అంశంపై చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై ఏమైనా వ్యతిరేకత వస్తుందా అనే సమాలోచనలు ఆర్టీసీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళా ఉచిత ప్రయాణ పథకం ఒకటి. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక తొలుత అమలు చేసిన రెండింటిలో ఇది ఒకటి. ఇదే పురుష ప్రయాణికులకు ఇబ్బందిగా మారుతుంది. బస్సుల్లో సీట్లు దొరకకపోవడంతో పలుచోట్ల పురుషులు నిరసనలు తెలిపిన ఘటనలు చోటు చేసుకున్నాయి. బస్సులో మహిళలతో సీట్లు నిండిపోవడంతో పలువురు పురుషులు ఇటీవల నిరసన వ్యక్తం చేశారు. కనీసం 15% సీట్లు పురుషులకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రభావంతో కొన్ని డిపోల బస్సులు పూర్తిగా నిండిపోతున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో సుమారుగా 70% పైగా మహిళలే ప్రయాణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏ బస్సులు చూసినా మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దీంతో టికెట్ తీసుకున్న వారి పరిస్థితి ఇబ్బందిగా మారిపోతుంది. సాధారణ సీట్లలో కూడా మహిళలే కూర్చుంటున్నారు. టికెట్ తీసుకొని తాము కూడా నిల్చొని ప్రయాణించాల్సి వస్తుందని కొందరు వ్యక్తులు కండక్టర్లతో వాగ్వాదానికి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన 11 రోజుల్లోనే రికార్డు స్థాయిలో 3 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ప్రతిరోజు సగటున 30 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మహిళల ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఇతర ప్రయాణికులు సంస్థకు దూరం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఏ సమయంలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు, ఏ రూట్లలో ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు, ఆయా రూట్లలో మహిళలకు ప్రత్యేక బస్సులు కేటాయిస్తే ఎలా ఉంటుంది, వృద్ధులు, వికలాంగులకు ఏ సీట్లు కేటాయింపు చేయాలి తదితర అంశాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. మరోపక్క ఆర్టీసీ కూడా కొత్త బస్సులను సమకూర్చుకోవడంపై దృష్టి సాధించింది. ఇప్పటికే 350 అద్దె బస్సులకు నోటిఫికేషన్ ఇచ్చింది. అవి త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త బస్సులు వచ్చినా పాత రూట్లలోనే తిరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరులో కొన్ని బస్సులు, సంక్రాంతిలోపు మరికొన్ని బస్సులు ఇలా దశల వారీగా బస్సులను తీసుకురావాలని అధికారులు యోచిస్తున్నారు. 4-5 నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే టికెట్లు తీసుకున్న వారు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఆర్టీసీకి దూరం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు టీఎస్ఆర్టీసీ ఓ కమిటీని వేసింది.